ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గడిచిన సంవత్సరం అంతా ప్రభు మనలను కాపాడి మరొక నూతన సంవత్సరము అనే దయా కిరీటమును మనకు ధరింపచేసినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? కొండలు లోయలు కలిగిన అనుభవాలలో నుండి ప్రభు మనలను నడిపించి దాటించి సురక్షితముగా మరొక నూతన సంవత్సరములో మనలను ప్రవేశింపచేసి దేవునిని స్తుతించే ఈ గొప్ప కృపను మనకిచ్చినందుకై దేవుని సన్నిధిలో ఉండే భాగ్యమును యేసయ్యకి థ్యాంక్స్ చెప్దాం. ఈ సంవత్సరము శుభ సంవత్సరముగా మార్చబడునుగాక. మన కుటుంబాలకు, పిల్లలకు దీవెనకరముగా మార్చబడునుగాక. మీ ప్రయత్నములనన్నిటినీ నా దేవుడు సఫలపరచునుగాక. మీ మార్గాలను నా దేవుడు సరళము చేయునుగాక. నూతన సంవత్సరంలో మిమ్ములను నూతనమైన మార్గాలలో నా దేవుడు నడిపించునుగాక. పాత సంవత్సరములో ఏవైతే మీకు చేదు జ్ఞాపకాలుగా ఉన్నవో వాటన్నిటినీ కూడా మరిచిపోయే అంతగా మధురానుభూతిని ప్రభు మీకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను అని వాగ్దానము చేసిన దేవుడు నిన్ను ఘనమైన రీతిలో గొప్పగా ఆశీర్వదించి గనులతో కూర్చుండబెట్టెదను అని సెలవిచ్చి ఉండగా, విశ్వాసముతోనూ అట్టి హృదయానందముతోనూ వాగ్దానమును మనం రిసీవ్ చేసుకొని ఆ ఫలము పొందునట్లుగా దేవుని సన్నిధిలో మనలను మనము అప్పగించుకుందుముగాక. అవును, గొప్పవారితో ఉండాలి అని, గొప్పవాటిని ఆశిస్తూ ఘనముగా బ్రతకాలి అని ఆశించని మనిషి ఎవరుండరు. కానీ చిన్నవారికి, కొద్దివారికి అది చాలా దూరంగా అనిపిస్తుంది. కానీ నా దేవుడు అంటున్నాడు, గొప్పవారితో నీకు పాలు పంపులిస్తాను. నీ హృదయ వాంఛను ఆయన తీర్చి హృదయానందముతోనూ నెమ్మదితోనూ సమాధానముతోనూ నింపునుగాక. గొప్ప కార్యములు నా దేవుడు నీ జీవితంలో ప్రారంభించాడు. ఈ నూతన సంవత్సరములో గొప్ప వాటిని నీవు చేయబోనుకొని ఘన విజయము నొందుదువుగాక. నీవు ఆశించినది, ఆలోచించినది, గొప్ప సంగతులను గూర్చి ఆలోచిస్తున్న ప్రతి కార్యమును కూడా నా దేవుడు స్థిరపరచి ఆశీర్వదించి నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గడిచిన సంవత్సరం అంతయు మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరములో మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపచేసినందుకై మీ స్తోత్రం. ప్రతిదినము కూడా మీ వాగ్దానములతో, మీ వాక్కులతో మమ్మలను బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారయ్యా. అందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యములను గూర్చి, గొప్ప సంగతులను గూర్చి నీ పిల్లలైన వారికి మీరు అనుగ్రహిస్తున్న గొప్ప మేలులకై, దీవెనకై మీ వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అల్పులమైన మమ్ములను గనులతో కూర్చుండబెట్టుటకు, అభాగ్యులమైన మమ్ములను భాగ్యవంతులుగా మార్చుటకు, ఆ మహామహిమను విడిచి భూమి మీదకి వచ్చిన ఏకైక మార్గమయ్యున్న దైవమా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మార్గాలలో మేము నడుచుటకు ఈ సంవత్సరం అంతయు మీ కృపా క్షేమములతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. నీ పిల్లలు నాయన ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అపజయములు జయములుగా మార్చబడునుగాక. వారి ఘనహీనత ఎక్కడ పొందారో అక్కడే వారు ఘనపరచబడుదురుగాక. ఎక్కడ కొద్దివారిగా వారు అణిచివేయబడ్డారో అక్కడే వారు గనులుగా, గొప్పవారిగా మార్చబడుదురుగాక. గొప్పవారితో పాలు పొందుదురుగాక. మీ కృప దయచేసి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని ఈ నూతన సంవత్సర శుభాలతో నీ పిల్లలను నింపి తృప్తిపరచి మీ కృపతో బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గొప్పవారిగాను, గొప్ప సంగతులతోనూ మీ హృదయమును ఉల్లసింపచేసి ఆనందింపచేయునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకోండి. హృదయానందంతో సంతోషిస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.